did something wrong and you did not confess it to the Lord, నువ్వు ఏదైనా ఒక తప్పుడు పని చేసి దేవుని దగ్గర ఒప్పుకోకపోతే then the devil has power over you. అప్పుడు అపవాదికి నీ మీద అధికారం That ఉంటుంది. is why as soon as you sin, confess it. అందుకే మనం పాపంలో పడిపోయిన వెంటనే ఒప్పుకోవాలి. If you got angry, go and confess it to God and confess it to that నువ్వు person. ఎవరి మీద కోపడినట్లయితే దేవుని దగ్గరికి వెళ్ళి ఒప్పుకో, Otherwise, వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఒప్పుకో. you're opening the door for the devil. లేనట్లయితే అపవాదికి నువ్వు ద్వారం తెరుస్తున్నావు. You don't forgive somebody, నువ్వు ఎవరినైనా క్షమించినట్లయితే you're opening the door for the devil. అపవాదికి నువ్వు ద్వారం తెరుస్తున్నావు. See 2 Corinthians in chapter 2. 2 కొరింథీ 2వ అధ్యాయం మనం చూసినట్లయితే 2 Corinthians 2. 2 కొరింథీ 2 It says here, verse 10, 10వ the వచనం. last part. 10వ వచనం చివరి. The last part, if I have forgiven anything, I do it for your sakes. మీరు presence దేని of గురించి Christ. నన్ను ఎవరిని క్షమించున్నారు, నేను వాని క్షమించుచున్నాను. I also forgive. నేను క్షమిస్తున్నాను. Why? ఎందుకు? If I don't forgive, నేను క్షమించకపోతే, verse 11, an advantage will be taken of us by Satan. 11వ వచనం, సాతాను మనల్ని మోసపరచుకుంటున్నట్లు, And we are not ignorant of his tricks. సాతాను తంత్రములు మనం ఎరుగని వారం కాము. What is his trick? ఏంటి ఆ తంత్రం? Don't forgive that person. ఆ వ్యక్తిని క్షమించొద్దు నువ్వు. Why? ఎందుకు? Because Satan can get power over you. ఆ విధంగా చేస్తే సైతానికి నీ మీద అధికారం వస్తుంది. Do you know, according to this verse, if you don't forgive somebody, Satan gets power over you? మీకు తెలుసా ఈ వచనం ప్రకారం మీరు ఎవరినైనా క్షమించకుండా ఉంటే సైతానికి మీ మీద అధికారం ఉంటుంది. This is the main reason Satan has got power over many believers. అనేక మంది విశ్వాసుల మీద సైతాను అధికారం కలిగి ఉండడానికి ముఖ్య కారణం ఇది. Even though Jesus has defeated Satan. యేసుక్రీస్తు ప్రభువారు సైతాను ఓడించారు. Because you don't forgive your wife or you don't forgive your husband. ఎందుకంటే నీ భార్యను భర్తను నువ్వు క్షమించట్లేదు. Your brother-in-law cheated you with your property, you don't forgive him. మీ బావ మీ బామ్మర్తో ఏదో మీ ఆస్తిలో మోసం చేశాడని క్షమించట్లేదు నువ్వు. 20 years you keep a bitterness against him. 20 సంవత్సరాలు ఆ విధంగా క్షమించిన ఆత్మ నువ్వు కలిగి ఉన్నావు. 20 years Satan has got power over you. 20 సంవత్సరాలు సైతాన్ నీ మీద అధికారాన్ని కలిగి ఉన్నాడు. You can't sleep at night. నువ్వు రాత్రిపూట ప్రశాంతంగా నిద్రపోలేవు. Satan is putting all these thoughts in your mind. సైతాన్ ఈ తలంపులన్నింటినీ నీ మనసులో పెడుతున్నాడు. You know the best pillow, I'll tell you, there are many advertisements for pillows in the market. మీకు తెలుసా దిండుల గురించి అనేక అడ్వర్టైజ్మెంట్లు ప్రకటనలు వస్తున్నాయి. The best pillow to get a good sleep. బాగా నిద్రపోవాలంటే మంచి దిండు ఏంటో తెలుసా? I'm doing some advertisement now. ఇప్పుడు నేను ఒక ప్రకటన చేస్తున్నాను. Best pillow. మంచి శ్రేష్టమైన దిండు. A good conscience. నిర్మలమైన మనస్సాక్షి. That is the best pillow. అది ఎంతో శ్రేష్టమైన దిండు. Even if you don't have a physical pillow, you'll have a good sleep. నీకు మామూలుగా అసలు దిండు లేకపోయినా కానీ నిద్ర వస్తుంది. నిర్మలమైన If you మనస్సాక్షి. don't have a good conscience, ఒకవేళ నిర్మలమైన మనస్సాక్షి లేకుండా ఉంటే, even you get the best earthly pillow, you won't be able to sleep properly. నువ్వేదో మంచి దిండు కొనుక్కున్నా కానీ నీకు నిద్ర పట్టదు. So don't let Satan take advantage of you. కాబట్టి సైతాను మిమ్మల్ని మోసం చేయకుండా చూసుకోండి. This is one way he takes advantage, by making you not forgive somebody. నువ్వు వేరే వాళ్ళని క్షమించకుండా ఉండేటట్లు చేసి సైతాను మిమ్మల్ని మోసం చేస్తాడు ప్రవేశించడానికి. There's another way in which Satan gets power. సైతాను అధికారాన్ని ఏ విధంగా కలిగి ఉంటాడంటే ఇంకో విషయం You see in Ephesians chapter 4. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. And that is by anger. కోపించటం ద్వారా. Anger, I mean, all of you may get angry, it's okay. You may get angry, it happens. ఒకవేళ మీరందరూ కోపపడవచ్చు, జరుగుతుంది. Anger which you don't set right. కానీ మీరు సరిదిద్దుకొని కోపం గురించి మాట్లాడేది ఇప్పుడు. Anger is a very strong power. Almost all of us become slaves to it. కోపం అనే దానికి ఎంతో శక్తి ఉంటుంది. మనందరం కూడా దానికి లోనవుతూ ఉంటాం. But Satan won't get power over you because of anger. కానీ నువ్వు కోపపడటం ద్వారా సైతాన్ నీ దగ్గరికి రాడు. You must ask forgiveness. కానీ వెంటనే క్షమాపణ అడగాలి. And it says in Ephesians 4:26, ఎఫెసీ 4:26 లో మనం if you are చూసినట్లయితే, angry, కోపపడినట్లయితే, verse 26, 26, before the sun goes down at night, get rid of your anger. సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. So God is giving you a time limit. కాబట్టి దేవుడు మనకి కొంత సమయాన్ని ఇస్తున్నాడు. In those days, sun goes down means that's the time they go to sleep. ఆ రోజుల్లో సూర్యుడు అస్తమించడం అంటే ఇంక వెళ్ళి నిద్రపోతారు అప్పుడు. Nowadays we have electricity, so we sleep later. కాబట్టి ఈ రోజుల్లో మనకి బల్బులు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మనం లేట్ గా నిద్రపోతాం. Those days sun goes down means they go to sleep. ఆ రోజుల్లో సూర్యాస్తమయం అంటే వాళ్ళు నిద్రలోకి వెళ్ళిపోతారు. The meaning of that is don't go to sleep with anger in your heart. దీని అర్థం ఏంటంటే నీ హృదయంలో కోపం ఉంచుకొని నీవు నిద్రపోవద్దు. That is the correct translation. అది సరైన తర్జుమా. Don't go to sleep with anger still in your mind or heart. నీ హృదయంలోన మనసులోన కోపం ఉంచుకొని నీవు నిద్రలోకి వెళ్ళొద్దు. What should I do? మరేం చేయాలి? Confess it to God. దేవుని దగ్గర ఒప్పుకో. Ask forgiveness from the person you are angry with. ఎవరి మీద అయితే నువ్వు కోపపడ్డావో వాళ్ళకి క్షమాపణ అడుగు. If he is somewhere else, give him a phone call. ఒకవేళ వేరే దగ్గర ఉంటే ఫోన్ చేయి.
Or say, Lord, tomorrow morning, if you don't have a phone, tell him tomorrow morning I'll settle it. ఒకవేళ అలాంటి పరిస్థితి లేకపోతే ప్రభువుకు చెప్పు, ప్రభువా రేపైనా నేను చెప్తాను క్షమాపణని. Then the devil will have no power. అప్పుడు సైతానుకు మీ మీద అధికారం ఉండదు. And see what he says in verse 27. Otherwise you will give the devil an opportunity in your life. 27వ వచనము, అపవాదికి చోటు ఇయ్యకుడి. How does the devil get an opportunity in your life? మరి అపవాదికి చోటు ఎలా వస్తుంది మన జీవితంలో? You go to sleep with anger in your heart. నీ హృదయంలో కోపం పెట్టుకొని నువ్వు నిద్రిస్తున్నావు. Now you be honest. మీరు నిజాయితీగా All చెప్పండి. of you be honest now. అందరూ నిజాయితీగా ఉందాం. How many times you have gone to sleep at night with some anger in your heart against మన somebody? హృదయంలో ఎవరి మీద కోపం పెట్టుకొని ఎన్నిసార్లు మనం నిద్రపోయాం? You have opened the door for the devil saying, come right in, Satan. అపవాదికి మనం చోటిస్తున్నాం, రా నా ఇంట్లోకి రా అని చోటిస్తున్నాం. And then you say, oh brother, why am I being troubled so much by Satan? ఆ తర్వాత అంటున్నావు, సైతాన్ ద్వారా ఎందుకు నేను ఇంత శోధించబడుతున్నాను అంటాం వచ్చి. You say, I'm resisting the devil. నేను అపవాదిని ఎదిరిస్తున్నాను అంటాం. But you opened the back door for the thief to come in. కానీ నువ్వు వెనక ద్వారం తెరిచావు రమ్మని. Many believers, their back door is open for the Satan to come in. అనేక మంది విశ్వాసులు వాళ్ళు వెనక ద్వారం తెరిచే ఉంటుంది And సైతాన్ you say, రావడానికి. how did Satan come to my house? ఆ సైతాన్ ఎలా వచ్చాడు మా ఇంట్లో? You kept the back door open. నువ్వు వెనక ద్వారం తెరిచి ఉంచావు. You didn't forgive somebody. నువ్వు వేరే వాళ్ళని క్షమించలేదు. You got angry with somebody, you never asked నువ్వు forgiveness. వేరే వాళ్ళని కోపపడ్డావు, క్షమాపణ అడగలేదు. These are the two places in the Bible where it says Satan get an advantage over you. కాబట్టి అపవాది నిన్ను మోసం చేసే రెండు విషయాలు ఇవి. I showed you. నేను చూపించాను. Here, 2 Corinthians 2, Ephesians 4. 2 కొరింథీ 2, ఎఫెసీ 4. Please remember. ఈ రెండు గుర్తుంచుకోండి. Don't let Satan get power over your life. అపవాదికి చోటు ఇయ్యొద్దు. This is true Christianity. ఇది నిజమైన క్రైస్తవ్యం. Where as Jesus is, so I am in this ఈ world. లోకములో ఆయన ఎట్టివాడై ఉన్నాడో నేను కూడా అట్టివాడనై ఉన్నాను. Even if you are 12 years old, Satan cannot have power over your life. నీకు కేవలం 12 సంవత్సరాలు మాత్రమే ఉన్నా కూడా అపవాదికి నీ జీవితం మీద అధికారం ఉండదు. Unless you open the back door and ask him to come in. నువ్వు వెనక ద్వారం తెరిచి రమ్మంటే తప్ప. So it's very important to understand this. కాబట్టి దీన్ని మనం అర్థం చేసుకోవటం ఎంత ముఖ్యం.